బెజవాడ ముద్దుబిడ్డ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున యువత ఆయన చనిపోయి ఎన్ని రోజులైనా కానీ ఈ రోజుకే యువత అతన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వంగవీటి మోహన రంగారావు ఒక్కరోజు బతికితే చాలు, 100 సంవత్సరాలు బతకక్కలొద్దు, ఒక్కరోజు బతికితే చాలు. ఈ రోజున యువతకి ఆదర్శంగా నిలిచారు మరి వంగవీటి మోహన రంగా గారు. అలాంటి ఆయన్ని మరి మనసుల్లో తలుచుకుంటూ ఇదే కోరుకొండ మీదుగా ఆయన ప్రయాణం కూడా చేశారు. ఆ రోజున మేము చాలా చిన్నవాళ్ళమే. ఆయన మైక్ పట్టుకుంటే అనార్గళంగా మాట్లాడేవారు. అలాగే సేవలో కూడా ఆయన నాయకుడు అనాలో సేవకుడు అనాలో తెలియదు కానీ ప్రజల మధ్య ఉండేవారు, పేదలకు అందుబాటులో ఉండేవారు, పేదల పక్షాన్నే ఉండేవారు. అలాంటి వ్యక్తిని చనిపోయినా కానీ ఈ రోజున బతికుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన రంగా గారు. చాలా మంది పుడతారు, చనిపోతారు, కానీ చనిపోయినా బతికున్నాడు ఆయన. ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల మనసుల్లో ఉన్నారు, పేదవాళ్ళ మనసుల్లో ఉన్నారు. యువత అంతా కూడా ఈ రోజున ఆయన ఆదర్శంగా తీసుకుందంటే నిజంగా ఆయన జన్మ చరితార్థం. నిజంగా అలాంటి బతుకు ఒక్క రోజు బతికితే చాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను. ఈ రోజు జూలై 4 వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకి కాపవరం ప్రజలు కోరుకొండ మొత్తం ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వంగవీటి మోహన రంగా అన్న వ్యక్తి కేవలం ఒక కులానికి మాత్రమే చెందినవాడే కాదు, పడుంటే ముందుండే వ్యక్తి. ఆయన రాజకీయాల్లో తక్కువ కాలం ఉన్నా కానీ విశేషమైన ప్రజాదరణ పొందిన నాయకుడు. ఆయన మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఇంకా బతికే ఉన్నవి. అటువంటి నాయకుడిని తలుచుకుంటూ మనం ఆయన జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం రంగా గారు అనే వ్యక్తి ఒక వర్గానికి చెందిన ఆయన కాదు, మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు ఆయన. ఈ విధంగా మా యువత తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.